హాయ్. హలో. వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను లేటి అమూల్య. అయితే ఒక బ్రదర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్‌కి సంబంధించి గ్రాఫ్స్ ఎలా ఉంటాయి? ప్లస్ ఏబీసీకి సంబంధించి సైన్స్ ఎలా తీసుకోవాలని ఒక డౌట్ ఉందక్క వీడియో చేయండి అని అడగడం జరిగింది. సో, దాని రిలేటెడ్‌గా నేను 2 పార్ట్స్‌గా వీడియోస్ అయితే చేయడం జరిగింది. దాన్ని మొత్తం ఎడిట్ చేషిన. బట్ అది అప్‌లోడ్ చేసే లోపే వేరే వేరే వీడియో అప్‌లోడ్ చేసేటప్పుడు మెమరీ ఎక్కువైందని గ్యాలరీలో నుండి వీడియోస్ డిలీట్ చేశానన్నమాట. సో, ఆ వీడియోస్ అన్నీ మళ్ళీ డిలీట్ అయిపోయినాయి. సో, ఆల్రెడీ రాసిన దాన్ని కొంచెం బ్రీఫ్‌గా తొందరగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ప్లీజ్ వినండి. ఎందుకంటే మళ్ళీ రాయడానికి నాకసలు ఓపిక లేదు. ఓకేనా? ఈ వీడియో ఎవరికైతే యూజ్‌ఫుల్‌గా ఉంటుందో వాళ్ళే వినండి. ఎవరికైతే ఈ టాపిక్ మీద కొంచెం డౌట్ ఉందో వాళ్ళు వినండి సరిపోతది. ఓకేనా? సో, క్వాడ్రాటిక్ ఈక్వేషన్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క ఫార్మ్ ఏంటి? ఏఎక్స్² + బీఎక్స్ + సి. ఇది ఇట్లా =0 ఉంటే ఈక్వేషన్. ఈక్వేషన్ అన్నామంటే ఉంది కాబట్టి. ఈక్వల్ అనే సింబల్ ఉంటే ఈక్వేషన్. లేకపోతే దీన్ని ఎక్స్‌ప్రెషన్ అని అనాలి. లేదంటే పాలినామియల్ గూడా అనొచ్చు. ఓకేనా? ఇందులో ఏ అనేది =0 ఉండాలి. ఎందుకంటే ఇఫ్ ఏ =0 ఏఎక్స్² అనే టర్మ్ మొత్తం 0 అయిపోతది. అప్పుడు ఈక్వేషన్ బికమ్స్ బీఎక్స్ + సి =0. సో, అది ఏ ఫార్మ్‌లో ఉంది? ఏఎక్స్ + బి =0 అంటే లీనియర్ ఈక్వేషన్. డిగ్రీ 2 ఉంటే మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనాలి. డిగ్రీ 3 ఉంటే క్యూబిక్. డిగ్రీ 4 ఉంటే బై క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటాం. ఓకేనా? అండ్ డిగ్రీ ఎంతుంటే అంటే హైయెస్ట్ పవర్ ఏదుందో అది డిగ్రీ అవుతుంది. ఒక ఈక్వేషన్‌కి డిగ్రీ ఎంత ఉంటుందో అన్ని రూట్స్ ఎగ్జిస్ట్ అయితాయి. సో, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క డిగ్రీ 2 కాబట్టి దీనికి 2 రూట్స్ ఉంటాయి. సో, ఆ రూట్స్ అనుకోవడానికి ఫార్ములా ఏంటి? -b ± (b² - 4ac/2a). ఇక్కడ కూడా a అనేది =0 ఉండాలి. ఏ ఏ సింప్లిఫికేషన్స్‌లో అయినా డినామినేటర్ అనేది 0గా ఉండొద్దు. సో, ఏ 0 ఉండొద్దు అంటే మనకి ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి? 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఐదర్ ఏ <0 ఆర్ ఏ 0. యాక్చువల్‌గా ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్‌ని సాల్వ్ చేసినప్పుడు గ్రాఫ్ వస్తది కదా! ఆ గ్రాఫ్ అనేది పారాబోలా షేప్‌లో ఉంటుంది. సో, మరి ఎగ్జామ్‌లో క్వెషన్స్ ఎలా వస్తాయంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ గ్రాఫ్ ఇచ్చేసి ఈ గ్రాఫ్‌కి ఎన్ని రూట్స్ ఉన్నాయంటే ఎక్స్ యాక్సిస్‌ని గ్రాఫ్ ఎన్ని సార్లు టచ్ చేస్తే అన్ని రూట్స్ ఉంటాయి. సో, 2 టైమ్స్ టచ్ చేసింది కాబట్టి 2 రూట్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి ఎక్స్ యాక్సిస్‌ని టచ్ చేయలేదు కాబట్టి దిస్ గ్రాఫ్ హ్యాస్ నో రూట్స్. అంటే ఈక్వేషన్‌కి సంబంధించి దీనికి రూట్స్ లేవు. అట్లా ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు b² - 4ac అనేది >0 అయితే ఇది >0 అయితే ఏమవుతుందో చూద్దాం. సో, 2 రూట్స్ ఎగ్జిస్ట్ అయితే ఒకటి ప్లస్‌తోని, ఒకటి మైనస్‌తోని. ఇక్కడ 2 కండిషన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఈస్ a <0. నెక్స్ట్ వన్ a <0. a <0 ఉన్నప్పుడు పారాబోలా అనేది పైకొస్తది. అంటే అది లెఫ్ట్ సైడ్ రావచ్చు, రైట్ సైడ్ రావచ్చు. 2 ఒకటి పాజిటివ్, ఒకటి నెగెటివ్. రూట్స్ ఎలా అయినా ఉండొచ్చు. 2 నెగెటివ్ రూట్స్ ఉండొచ్చు. 2 పాజిటివ్ రూట్స్ ఉండొచ్చు. ఒకటి పాజిటివ్, ఒకటి నెగెటివ్ కూడా ఉండొచ్చు. అదే a <0 అయినప్పుడు రివర్స్ పారాబోలా. ఇటు ప్లస్ ఎక్స్ యాక్సిస్, ఇటు మైనస్ ఎక్స్ యాక్సిస్ కదా! x' అన్నమాట. సో, 2 నెగెటివ్ రూట్స్ ఉండొచ్చు. 2 పాజిటివ్ ఉండొచ్చు. ఒకటి పాజిటివ్, ఒకటి నెగెటివ్ ఉండొచ్చు. ఈ రూట్స్ అనేది ఎలా ఉంటాయనేది ఏబీసీ వాల్యూస్ మీద ఆధారపడి ఉంటుంది. అది నెక్స్ట్ చూద్దాం. ఓకేనా? b² - 4ac = 0 అయిపోయిందనుకో. ఈ టర్మ్ మొత్తం 0 అయిపోతే మనకు మిగిలేదేంటి? -b/2a. సో, -b/2a -b/2a అంటే 2 రూట్స్ ఉంటాయి. బట్ ఈక్వల్ రూట్స్ ఉంటాయి. అంటే పారాబోలా ఎక్స్ యాక్సిస్‌ని ఒకే పాయింట్ దగ్గర టచ్ చేస్తది. అదే 2 టైమ్స్ రూట్స్ అయితాయన్నమాట. సో, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, మిడిల్‌లో ఎక్కడైనా టచ్ చేయొచ్చు. a <0 అయినప్పుడు అప్పర్ పారాబోలా, a <0 అయినప్పుడు కిందికి అంటే రివర్స్ పారాబోలా వస్తుంది. ఓకేనా? ఒకవేళ మరి b² - 4ac అనేది <0 అయితే ఏమవుతుంది? <0 మీన్స్ నెగెటివ్. అవునా? నెగెటివ్ నంబర్ తీసుకుంటే దీనికి స్క్వేర్ రూట్ అనేది ఎగ్జిస్ట్ అవ్వదు. i² = -1 అంటే ఇమాజినరీ నంబర్స్ వస్తాయి. అంటే b² - 4ac <0 అయినప్పుడు రూట్స్ ఉండవు. రూట్స్ ఉండవు ఇన్ ద సెన్స్ ఆ పారాబోలా అనేది ఎక్స్ యాక్సిస్‌ని టచ్ చేయదు. టచ్ చేస్తే ఏమైతది? రూట్స్ ఉన్నట్టే. సో, చూడండి ఒక్క దగ్గర కూడా టచ్ కాలేదు. అదే a <0 ఉన్నప్పుడు పైకి. ఓకేనా? ఇవి. a <0 ఉన్నప్పుడు కిందికొస్తాయి. ఓకేనా? ఇవి. నెక్స్ట్ ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఆ గ్రాఫ్స్ అనేది b² - 4ac అనే టర్మ్ మీద ఆధారపడి ఉన్నది. అంటే b² - 4ac అనేది <0 అయినప్పుడు ఇంతకుముందు ఏం చేసుకున్నాం? అది <0 అయినప్పుడు ఎట్లుంటాయి రూట్స్? ఉన్నప్పుడు ఎట్లుంటాయి? <0 ఎట్లుంటాయి అన్నప్పుడు రూట్స్‌ని మనం డిఫరెన్షియేట్ చేసినాం. అవునా?
సో ఇక్కడ అందుకే దీన్ని ఏమంటారంటే బీ స్క్వేర్ మైనస్ 4ఏసీని డిస్క్రిమినెంట్ అంటాం. తెలుగులో అయితే విచక్షణ. ఈ బీ స్క్వేర్ మైనస్ 4ఏసీ యొక్క వాల్యూస్ని ఆధారంగా చేసుకొని మనం ఆ రూట్స్ అనేవి రియలా, ఇమాజినరీ, అసలు రూట్స్ ఉన్నాయా లేవా, ఈక్వలా, డిఫరెంటా అని చెప్పొచ్చు. చూడండి, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ 0 అనేది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఏ నాట్ ఈక్వల్ టు 0 అయినప్పుడు 2 డిస్టింక్ట్ రూట్స్ ఉంటాయి. ఎప్పుడు బీ స్క్వేర్ మైనస్ 4ఏసీ అనేది గ్రేటర్ దెన్ 0 అయినప్పుడు. 2 ఈక్వల్ రూట్స్ ఉంటాయి. ఎప్పుడు ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు. నో రూట్స్, అసలు రూట్సే ఉండవు. ఎప్పుడు ఇది లెస్ దెన్ 0 అయినప్పుడు. నెక్స్ట్ ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇది కదా, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. దీనికి ఆల్రెడీ రూట్స్ని ఇది రాసుకున్నాం. సో ఒకవేళ ఆల్ఫా కామా బీటా అనేది 2 రూట్స్ అయితే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు 0 అనేది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది. వేర్ ఏ ప్లస్ బి అంటే సమ్ ఆఫ్ ద రూట్స్ ఈజ్ గివెన్ బై మైనస్ బి బై ఏ అండ్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు, అంటే ఆల్ఫా బీటా అంటే ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్, దీన్ని సి బై ఏగా రాసుకోవచ్చు. ఇక్కడ రూట్స్ ఎలా ఉంటాయి అనేది మనం చూడాలి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అనే క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో ఏ కామా సి రెండు సేమ్ సైన్ కలిగి ఉంటాయి. 2 ప్లస్లు కావచ్చు, 2 మైనస్ కావచ్చు. ఏ సైన్ కలిగి ఉన్న రూట్స్ అనేవి 2 పాజిటివ్ కానీ 2 నెగిటివ్ కానీ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. ఏ పాజిటివ్ ఉంది, సి పాజిటివ్ ఉంది. సో దీనికి మనం ఫ్యాక్టరైజేషన్ చేసి రూట్స్ అనుకున్నప్పుడు 2 రూట్స్ కూడా ఏమైనాయి, పాజిటివ్ అయినాయి. అవునా? ఇక్కడ ఇంకొకటి చూడండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 6. ఇక్కడ కూడా ఏసి 2 సేమ్ వాల్యూస్ ఉన్నాయి. ఇక్కడ రూట్స్ ఏమైనాయి, 2 నెగిటివ్ అయినాయి. అంటే ఏ ఇంకా సి సేమ్ సైన్ని కలిగి ఉన్నప్పుడు రూట్స్ అనేవి 2 నెగిటివ్ కానీ 2 పాజిటివ్ కానీ ఉంటాయి అని చెప్తున్నాడు. అండ్ ప్రొడక్ట్ ఎట్లుంటుంది అంటే ఆల్వేస్ పాజిటివ్, ఎందుకంటే మైనస్ ఇంటూ మైనస్ అయిన ప్లసే, ప్లస్ ఇంటూ ప్లస్ అయిన ప్లసే, కాబట్టి ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ అనేది ఆల్వేస్ పాజిటివ్ అని చెప్తున్నాడు. సో ఇక్కడ కూడా అదే ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేసిన, ఏసీని సేమ్ సైన్స్ తీసుకున్నప్పుడు 2 రూట్స్ నెగిటివ్ కానీ 2 రూట్స్ పాజిటివ్ కానీ వస్తుంది. అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ కూడా ఆల్వేస్ పాజిటివ్ ఉంటుంది. మరి ఒకవేళ ఏ కామా సి అనేది డిఫరెంట్ సైన్స్ ఉన్నప్పుడు, అంటే ఏ ప్లస్ ఉండి సి మైనస్ ఉండి కానీ ఏ మైనస్ ఉండి సి ప్లస్ ఉంటే ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఏమైతే ఆల్వేస్ నెగిటివ్, ఎందుకంటే ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, అంటే పైన పాజిటివ్ డినామినేటర్ ప్లస్ బై మైనస్ అయినా మైనస్ బై ప్లస్ అయిన ఆన్సర్ ఏంటి, మైనసే, కాబట్టి ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ అనేది నెగిటివ్గా ఉంటుంది. అవునా? చూడండి, ఇదే ఈక్వేషన్ సి బై అనేది పాజిటివ్ ఉంటుంది. ఎప్పుడు 2 రూట్స్ నెగిటివ్ కానీ 2 రూట్స్ పాజిటివ్ కానీ. 2 రూట్స్ నెగిటివ్ కానీ పాజిటివ్ కానీ ఎప్పుడు ఉంటుంది, ఏ కామా సి సేమ్ సైన్స్ ఉన్నప్పుడు అట్లా ఉంటుంది. ఏ కామా సి 2 డిఫరెంట్ సైన్స్ అనుకో, వేరు వేరు సైన్స్ ఉన్నప్పుడు ఏమవుతుంది, అంటే గుర్తులు ఉన్నప్పుడు ఏమవుతుంది, సి బై ఏ అనేది అంటే ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ అనేది నెగిటివ్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు చూద్దాం, ఏ ఇంకా సి వేరు వేరుగా ఉన్నప్పుడు ఏ పాజిటివ్ సి నెగిటివ్. అవునా? ఏ పాజిటివ్ సి నెగిటివ్ ఉంది. సో ఈ ఈక్వేషన్ మనం సాల్వ్ చేస్తున్నాం. ఫ్యాక్టరైజేషన్ చేసి రూట్స్ ఫైండ్ అవుట్ చేస్తే చూడండి, ఒక రూట్ ఏమో +3, ఒక రూట్ ఏమో -2. అంటే ఏ కామా సి సేమ్ సైన్స్ ఉన్నప్పుడు 2 రూట్స్ నెగిటివ్ కానీ పాజిటివ్ కానీ ఉంటాయి. లేదు, ఏ కామా సి డిఫరెంట్ సైన్స్ని కలిగి ఉంటే రూట్స్ కూడా 2 రూట్స్ ఆపోజిట్ సైన్ని కలిగి ఉంటాయి. అండ్ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ సి ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ 0 అనే క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో సమ్ ఆఫ్ ద కోఎఫిషియంట్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ 0 అయితే కనుక దానికి ఉన్నటువంటి రూట్స్ ఏంటంటే 1 ఇంకా సి బై ఏ. ఆల్రెడీ ఒక రూట్ 1 అయింది, సో ఇంకొక రూట్ తెలియదు మనకి. సో కానీ మనకు తెలిసిన కాన్సెప్ట్ ప్రకారం ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ అంటే ఏంటి, సి బై ఏ. అవునా? సో ఆల్రెడీ 1 అనేది రూట్ కాబట్టి ఇంకొక రూట్ ఏమవుతుంది, ఆబ్వియస్గా సి బై ఏనే అవుతుంది. అట్లనే ఏ మైనస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు ఒక రూట్ అనేది -1 అవుతుంది. సో ఒక రూట్ -1 అయినప్పుడు ఇంకొక రూట్ బీటా మనకు తెలియదు. కానీ మన ఈక్వేషన్ ప్రకారం ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ అంటే ఏంటి, సి బై ఏ. సో ఇప్పుడు బీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, -సి బై ఏ అవుతుంది. అంటే ఒక రూట్ -1 అయితే ఇంకొక రూట్ -సి బై ఏ అవుతుంది. ఓకేనా? ఇది ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ సి బై ఏ ఉంటుంది. ఒక రూట్ -1 ఇంకొక రూట్ -సి బై ఏ. అట్లా ఇప్పుడు ఇంకొక ఈక్వేషన్ చూడండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. సో దీనికి రూట్స్ ఏమొచ్చినాయి, -3 -2. అవునా? మనం ఈజీగా రాయొచ్చు. అంటే ఎట్లా ఇస్తారంటే క్వశ్చన్, దీనికి రూట్స్ ఏవి అన్నప్పుడు 2 పాజిటివ్ +3 2 +3x
ప్లస్ 2x తీసుకుంటాం కదా, రూట్స్కి వచ్చేసరికి నెగిటివ్లో రాయాలి. ఓకేనా? అదే ఇక్కడ సింబల్ నెగిటివ్ ఉందనుకో ఆన్సర్ ఏమైతుండే +3 +2. అట్లనే -2 -5 రెండు రూట్స్ అయితే కనుక దానికి ఈక్వేషన్ రాయమన్నప్పుడు రెండు నెగిటివ్లు ఉన్నాయి కదా, సో యాడ్ చేయాలి. నెగిటివ్లో ఉంటే పాజిటివ్ తీసుకోవాలి, పాజిటివ్లో ఉంటే నెగిటివ్. 5 2 10. సో x² + 7x + 10 = 0. దీన్ని సాల్వ్ చేస్తే కూడా మనకి రూట్స్ అనేది ఆబ్వియస్గా -2 -5 వస్తాయి. ఇగో ఫార్ములా ఇది x² - α + β × x + α β. మనం వీటిని సమ్ చేసి ఆపోజిట్ సైన్ తీసుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఇప్పుడు -3 -2 ఉందనుకో ఏం రాయాలి, x² ఆల్రెడీ -5 అయితే సో -5x + 3 2 6 0. ఇది ఈక్వేషన్. ఓకేనా? దీన్ని బట్టి మనం ABC వాల్యూస్ పాజిటివ్ నెగిటివ్ ఎట్లున్నాయని డిఫరెంట్ వాల్యూస్ ఇచ్చి కనుక్కోవచ్చు. ఓకేనా? దిస్ ఈస్ ద కాన్సెప్ట్ బిహైండ్ ద quadratic equation. Thank you for watching. If you like this video, please like, share and comment. Okay? Thank you.